పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఈ ప్రాంతంలో ఉన్న దళితులంతా పూర్తిగా క్రైస్తవ మతంలోనికి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో హిందువులు ఎవరూ లేరు, అంటే రామాలయం ఉన్న ప్రాంతంలో హిందువులు ఎవరూ లేరు. ఈ విషయం తెలుసుకున్న రఘురామకృష్ణరాజు గారు కొద్ది రోజుల క్రితం ఆ రామాలయానికి వెళ్ళి అక్కడ పూజలు చేసి ఈ రామాలయాన్ని పునర్నిర్మిస్తామని ప్రకటించారు. ఆ సమయంలో అక్కడున్న కొందరు స్థానికులు రఘురామకృష్ణరాజుతో ఇక్కడ హిందువులు ఎవరూ లేరు, పూర్తిగా అందరూ కూడా మరో మతంలోనికి మారిపోయారు, కాబట్టి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేసి లేనిపోని ఇబ్బందులు తేవద్దు అని విజ్ఞప్తి చేయగా రఘురామకృష్ణరాజు గారు అందుకు అంగీకరించలేదు. అంటే ఒక్క హిందువు కూడా లేరా రామాలయంలో పూజలు చేయడానికి, కాబట్టి ఇక్కడ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని చెప్పారు. శ్రీరామనవమి రోజున అంటే నిన్న మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆలయంలో పూజలు చేసే ప్రయత్నం చేశారు రఘురామకృష్ణరాజు గారు. ఆ సమయంలోనే స్థానికులు ఆయన కాన్వాయ్ని గట్టిగా అడ్డుకున్నారు. కానీ ఆ తర్వాత పోలీసుల సాయంతో ఆలయంలోనికి వెళ్ళి పూజలు చేసి ఆ తర్వాత పోలీసుల సాయంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు రఘురామకృష్ణరాజు గారు. ఆ సమయంలోనే రఘురామకృష్ణరాజు గారు వెంట వచ్చిన వారికి అక్కడున్న స్థానికులకి అంటే దళితులు క్రైస్తవంలో మారిన వారికి మధ్య గొడవ జరిగింది. అయితే ఈ గొడవనికి సంబంధించిన వార్తను తెలుగుదేశం పార్టీ మీడియా ప్రసారం చేసిన విధానం అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అలాంటి స్థానానికి వెళ్ళినప్పుడు ఆయన వెంట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా ఉండాలి. కానీ ఎక్కడా కూడా మీడియాలో రఘురామకృష్ణరాజు గారి వెంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళారు అని ఎక్కడా రాయలేదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో రఘురామకృష్ణరాజు వెంట కూటమి శ్రేణులు వెళ్ళాయి అని రాశారు, కానీ తెలుగుదేశం పార్టీ పేరుని ఎక్కడా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అయితే జనసేన పార్టీ పేరును అయితే ప్రత్యేకంగా పదే పదే ప్రస్తావించాయి ఈ రెండు పత్రికలు కూడా. రఘురామకృష్ణరాజు గారి వెంట వెళ్ళిన జనసేన పార్టీ నాయకులపైన కూడా అక్కడున్న స్థానికులు దాడి చేశారు, బేగులతో గుచ్చారు, రాళ్లు విసిరారు, దీంతో చాలా మందికి గాయాలయ్యాయి అంటూ రాశారు. చాలా మందికి గాయాలయ్యాయి అని అంటూనే కేవలం గాయపడిన వాళ్ళల్లో జనసేన పార్టీ నాయకులకు సంబంధించిన పేర్లు మాత్రమే రాశారు. ఇంకో పలానా జనసేన పార్టీ వ్యక్తులు గాయపడ్డారు అని అంటూ. అంటే ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ పేరును తీసుకురాలేదు తెలుగుదేశం పార్టీ మీడియా. అంటే పరోక్షంగా ఇక్కడ ఇది జనసేన పార్టీ వాళ్లకు దళితులకు మధ్య వ్యవహారంలా చిత్రీకరించేందుకు ఏమన్నా మీడియా ప్రయత్నిస్తోందా? ఈ వ్యవహారంలోనికి టీడీపీని లాగడం మీడియా కూడా ఇష్టం లేదా? తెలుగుదేశం పార్టీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలా జనసేన పార్టీ దళితుల మధ్య అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉంటే, ఇక తెలుగుదేశం పార్టీ నెటిజన్లు అయితే డైరెక్ట్గా ఇది కాపులకు దళితులకు మధ్య వ్యవహారం లాగా చిత్రీకరిస్తున్నారు. ఇటీవల గోదావరి జిల్లాలో ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా సరే డైరెక్ట్గా ఇది దళితులకు కాపులకు మధ్య వ్యవహారం లాగా తెలుగుదేశం పార్టీ మీడియా కొందరు యూట్యూబ్ ఛానళ్ళు కులాల ప్రస్తావన తెచ్చి మరి కాపులు వర్సెస్ దళితులు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అంటే జనసేన పార్టీ ఏ జిల్లాలో అయితే బలంగా ఉంది అని అనుకుంటున్నారో ఆ జిల్లాల్లో ఇతర వర్గాల మద్దతు జనసేన పార్టీకి లేకుండా చేసే ప్రయోగం ఏమన్నా జరుగుతోందా? అక్కడున్న దళితుల్ని మొత్తం జనసేన పార్టీకి వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? ఫ్యూచర్లో జనసేన పార్టీ ఎదుగుదల లేకుండా నిరోధించేందుకు ఎత్తుగడ వేస్తూ ఉన్నారా అన్న అభిప్రాయం కూడా చాలా మందికి కలుగుతుంది. రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెళ్తే ఆయన వెంట తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెళ్ళాయని రాయాలి, కానీ లేదు జనసేన పార్టీ వాళ్ళు వెళ్ళారు, జనసేన పార్టీ నాయకుల మీద స్థానికులు దాడి చేశారు అన్నట్టుగా మీడియా ఎలా ప్రచారం చేస్తోంది అన్నది ఒక పాయింట్. దాంతోపాటు రఘురామకృష్ణరాజు గారు అక్కడికి వెళ్ళడమా కరెక్టా కాదా అన్న దాని మీద కూడా చర్చ ఉంది. సాధారణంగా అయితే ఏదైనా ఒక వివాదం ఉంటుంది అని అనుకున్నప్పుడు ప్రభుత్వ పెద్దలు సంయమనం పాటించాల్సిందిగా స్టేటస్ కో అంటే లేనిపోని వివాదాలు కొత్తగా సృష్టించకుండా ఉండేందుకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు అక్కడ వివాదం ఉంది, గొడవ జరుగుతుంది అని తెలిసి కూడా అక్కడికి వెళ్ళారు, ప్రభుత్వం కూడా అనుమతించింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఒక ప్రాంతంలో హిందువులు మాత్రాన ఎప్పుడో నిర్మించిన ఆలయం దగ్గరికి వెళ్ళి స్థానికేతరులైనా సరే మేము వెళ్ళి అక్కడ పూజలు చేస్తాము అని అన్నప్పుడు అక్కడున్న వాళ్ళు స్థానికులు వ్యతిరేకించడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ అభిప్రాయం కొద్దీ మరో మతంలోనికి వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళ ఇష్టపూర్వకంగా, అది తప్పేం కాదు. కానీ అక్కడ ఎప్పటి నుంటో ఉన్న ఒక ఆలయానికి సంబంధించి ఇతరులు ఎవరైనా వచ్చి పూజలు చేస్తామంటే చేయడానికి వీలు లేదు, తిరిగి నిర్మించడానికి వీలు లేదు అని వాదించడం స్థానికులు కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి వాదనకు దిగినప్పుడే ఎక్కడైతే ఈ మత విభజన ఇలాంటి గొడవలు పెట్టాలి అనుకుంటారో అలాంటి నాయకులకి ఒక అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది. సరే వెళ్ళి పూజలు చేసుకోండి, ఆలయం ఉంది కదా, ఎవరైనా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు అన్నట్టుగా సంయమనం పాటిస్తే అసలు వివాదమే ఉండదు. వివాదాన్ని రాజేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఆ అవకాశమే ఉండదు. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వివాదాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఇలాంటి వివాదం జరిగినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెంటనే అన్ని వర్గాలు సంయమనం పాటించండి, పోలీసులు లా అండ్ ఆర్డర్ని పరిరక్షిస్తారు, లేనిపోని ఆవేశాలకు లోను కావద్దండి అని పిలుపునివ్వాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం డైరెక్ట్గా ఇలా రఘురామకృష్ణరాజు గారి మీద దాడి చేసిన అది కూడా స్థానికేతరులని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ మీడియా అందరూ కూడా స్థానికులే రఘురామకృష్ణరాజు గారి మీద తిరుగుబడ్డారని చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం స్థానికేతరులు వచ్చి రఘురామకృష్ణరాజు మీద
దాడికి ప్రయత్నించారు. ఇలాంటి వాళ్ళని ఉపేక్షించే పరిస్థితి లేదు. శాంతి భద్రతలకు వివాదం కలిగిస్తే చాలా కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అసలు శాంతి భద్రతలకు వివాదం వస్తుంది అని తెలిసినప్పుడు సంయమనం పాటించాల్సిందిగా సొంత పార్టీ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు ముందే కోరాల్సింది. కానీ అంతా జరిగిన తర్వాత స్థానికేతరులు వచ్చి, అంటే స్థానికులు వచ్చి దాడి చేశారు అని అంటే స్థానికులు స్థానికంగానే ఉంటారు కాబట్టి బయట నుండి వెళ్ళి అక్కడ రెచ్చగొట్టిన వాళ్ళదే తప్పు అని ఎక్కడ అంటారో అని చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా స్థానికేతరులు రఘురామకృష్ణరాజు గారి మీద దాడి చేశారు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మొత్తం ఓవరాల్గా చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో మతపరమైన విభజన, కులపరమైన విభజనను తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా పరోక్షంగా ఆహ్వానిస్తున్నారా అన్న అభిప్రాయం కలుగుతోంది. ఎందుకంటే జనసేన పార్టీలో ఇప్పటికే విపరీతమైన అసంతృప్తి ఉంది. అధికారంలో ఉన్నాం, పాలు పంచుకుంటున్నాం అనే కానీ ఎక్కడా కూడా తమకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వలేదు అన్నది జనసేన పార్టీ శ్రేణుల్లో చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది. కాబట్టి ఇలాంటి చోట ఇలాంటి మతపరమైన సున్నితమైన అంశాల ఆధారంగా పబ్లిక్ని రెచ్చగొట్టి, వర్గాల వారిగా రెచ్చగొట్టి, ఇది కాపు దళితుల మధ్య కాన్ఫ్లిక్ట్ అయినట్టుగా ఒక వాతావరణాన్ని సృష్టిస్తే ఇక జనసేన పార్టీ శ్రేణులకు మనం ఏం చేసినా చేయకపోయినా ఇగో ఈ మతపరమైన ఉద్రేకాలతో, భావోద్వేగాలతో కూటమి వెంటే శాశ్వతంగా ఉంటారు, అలా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఇలాంటి సున్నితమైన అంశాల్ని ప్రభుత్వ పెద్దలే రెచ్చగొడుతూ ఉన్నారా అన్న ఒక అభిప్రాయానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఏదేమైనా కూడా పబ్లిక్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి గొడవల వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఏ మతానికి, ఏ వర్గానికి, ఏ కులానికి కూడా ఉపయోగం ఉండదు. కేవలం రాజకీయ నాయకులకు ప్రయోజనం ఉంటుంది. వాళ్ళు రెచ్చగొట్టడానికి ట్రై చేస్తారు ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు. కాబట్టి అన్ని వర్గాల వల్ల, అన్ని మతాల వల్ల, అన్ని కులాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఇలాంటి వివాదాలు మొదలైన తర్వాత ఎప్పుడు కూడా నిరంతరం అనుమానాస్పద చూపులతో, ఒకరి మీద ఒకరు వ్యతిరేక భావనతోనే రోజు ఇబ్బంది పడుతూ, రోజు భావోద్వేగాలతో, ఆవేశాలతో బతకాల్సి ఉంటుంది. ఇది ఎవరిని ప్రశాంతంగా ఉంచే వాతావరణం కాదు. కాబట్టి రాజకీయ నాయకులు ఎలాంటి ఉచ్చులు పడుతున్నారో అటు జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, కార్యకర్తలు, నాయకుల సంగతి కాదు, కార్యకర్తలు కావచ్చు, కాపులు కావచ్చు, దళితులు కావచ్చు, ఇతర కులాల వాళ్ళు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి వాటిలోనికి దిగితే ప్రశాంతత అన్నది ఉండదు. ఎవరు పనులు చేసుకోలేరు. ప్రశాంతంగా సాగుతున్న జీవితాన్ని నాశనం చేసుకున్నట్టు అవుతుంది.